హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఆటోమొబైల్ రంగం మరోసారి కొత్త రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా 7 సీట్ల వాహనాల సెగ్మెంట్ ఆశించిన దానికంటే ఎక్కువ స్పందనను రాబట్టింది. ఒకప్పుడు కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలంగా కనిపించినవి ఇప్పుడు ప్రధానమైన కుటుంబ వాహన ఎంపికగా మారిపోయాయి. ఇది విక్రయాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. ఏప్రిల్ 1, 2024 నుంచి 2025 ఏప్రిల్ వరకు జరిగిన అమ్మకాలను చూస్తే ఇది తెలుస్తుంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన 7 సీటర్ వాహనాల జాబితాలో మారుతి సుజుకి మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. దాని ప్రసిద్ధ మోడల్ ఎర్టిగా మళ్ళీ టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. వాటిలో ధర, మెరుగైన మైలేజ్, లేటెస్ట్ ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్ ఇవన్నీ కలిసి ఎర్టిగాను కుటుంబాల్లో అగ్రగామిగా నిలిపాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఎర్టిగా మొత్తం 190,972 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరమైన 2024లో విక్రయించిన 149,757 యూనిట్లతో పోలిస్తే ఇది 28% వృద్ధిని సాధించింది. ఇక రెండవ స్థానంలో నిలిచిన మహీంద్రా స్కార్పియో లైనప్ ఎస్యూవీ అభిమానులకు ఒక కొత్త ఉత్సాహాన్నే ఇచ్చింది. దాని డిజైన్, శక్తివంతమైన పనితీరు ఎస్యూవీ లవర్స్ను ఆకట్టుకోవడంలో పూర్తిగా విజయం సాధించింది. ఈ సంవత్సరం స్కార్పియో లైనప్ అమ్మకాల పరంగా టయోటా ప్రసిద్ధ ఎంపీవీ మోడల్ ఇన్నోవాను కూడా అధిగమించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 7 సీటర్ వాహనాల విభాగంలో మహీంద్రా స్కార్పియో క్లాసిక్, స్కార్పియో ఎన్ మోడళ్లకు మంచి ఆదరణ లభించింది. అమ్మకాలు కలిపి గణనీయంగా పెరిగాయి. డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 24లో 141,462 యూనిట్లు అమ్ముడవగా ఫైనాన్షియల్ ఇయర్ 25కి ఈ సంఖ్య 164,842 యూనిట్లకు చేరింది. అంటే 17% వృద్ధి సాధించడం అంటే ఎస్యూవీ మార్కెట్లో స్కార్పియో బ్రాండ్కు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో తెలిసిపోతుంది. ఇదే సమయంలో టయోటా ఇన్నోవా మళ్ళీ తన సత్తాను నిరూపించుకుంది. మూడో స్థానంలో క్రిస్టా, హై క్రాస్ మోడల్స్ కలిపి FI25లో 107,204 యూనిట్లు విక్రయాలను సాధించాయి. గత ఆర్థిక సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24లో అమ్మకాలు 98,181 యూనిట్లు కాగా ఈ ఏడాది 9% వృద్ధిని నమోదైంది. మార్కెట్లో నిలబడి ఉన్న ఇన్నోవా బ్రాండ్కు ఎదురులేని స్థిరత్వాన్ని సూచిస్తోంది. తర్వాత మహీంద్రా బొలెరో 4వ స్థానంలో పొందింది. 1,10,841 యూనిట్ల నుంచి 15% తగ్గి 2025లో 94,750 యూనిట్లకు చేరుకున్నాయి. 5వ స్థానంలో మహీంద్రా ప్రసిద్ధ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ అయిన XUV 700 మోడల్ ఉంది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో 79,398 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా గత ఆర్థిక సంవత్సరంలో 93,082 యూనిట్లను విక్రయించగా ఇది 17% పెరుగుదల. విక్రయాలతో కియా క్యారెన్స్ 6వ స్థానంలో నిలిచింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇది 63,167 యూనిట్లుగా మారింది. మారుతి XL6 మోడల్ 37,111 యూనిట్లతో 7వ స్థానంలో ఉంది. ఇది గత సంవత్సరం 45,334 యూనిట్లతో పోలిస్తే ఈ మోడల్ 18% తక్కువ. టయోటా ఫార్చునర్ 32,785 యూనిట్లు, టాటా సఫారీ 20,034, రెనాల్ట్ ట్రైబర్ 19,905 యూనిట్లతో 9వ, 10వ స్థానాల్లో నిలిచాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.